వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. సంవత్సరం మొత్తం విద్యార్థులు నేర్చుకున్న అంశాలు వారి పేరెంట్స్ కు తెలియజేసేలా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్కూల్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి తెలిపారు. చిన్నారులు రైమ్స్ పాడి తల్లిదండ్రులను అలరించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తల్లిదండ్రులు తెలిపారు. What is this? What is this? Pink. What is this? Brown. What is this? Blue. What is this? ఈరోజు తెనాలి నారాయణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న తెనాలి 1 బ్రాంచ్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే సంవత్సరం అంతా నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలు దే ఆర్ లీడింగ్ ద కాన్ఫరెన్స్ అండి. దీన్ని స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్గా మేము డిజైన్ చేశాము. సో ఈరోజు పేరెంట్స్ విచ్చేసి బ్రాంచ్కి వాళ్ళకి పిల్లలకి సంబంధించిన ఏదైతే నేర్చుకున్నారో అవి ఏవైనా ఏ సబ్జెక్ట్ అయితే లిటరసీ న్యూమరసీ ఏదైనా కానీ అది rhymes or stories, whatever it is, they are asking questions towards the kids and kids are answering for the parents. One day, a fox saw a month of fish hanging for the wine, wanted the grapes and saw, dumped it again, wanted the grapes and saw, hanging for the wine. Sand, the sun, the saw, hanging for the wine. What is this? What is this? Pink. What is this? Brown. What is this? Blue. What is this? Purple. Very good. My name is Shiv Parvati. My daughter's name is Shruti Laya. Class of LKG. 2 years నుంచి ఇక్కడే చదువుతున్నారు. ఎక్సలెంట్గా చదువుతున్నారు. వెరీ వెరీ గుడ్ వెల్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. సో పాప అన్నీ చెప్పారా? చెప్పిందండి. ఓకే, మీరు అన్నీ అడిగారా, తెలుసుకున్నారా? తెలుసుకున్నాం. రేటింగ్ ఇస్తారా మీ పాపకి? 5కి ఎన్ని స్టార్స్ ఇస్తారు మీ పాపకి? పాపకి 3 ఇస్తాను. ఇంకా కొంచెం రైటింగ్ అవి ఇంప్రూవ్ ఓకే, రైటింగ్ స్కిల్స్. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఓరల్ స్కిల్స్? ఓరల్ చెప్తుంది. ఓరల్ షీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. Then what about shapes of the body, maths, literacy? దాన్ని పర్టికులర్గా పిల్లల్ని పట్టించుకుంటే బాగా చెప్తారు. స్థానిక ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అంబేద్కర్ వాది కంచెల శేషు, ప్రొఫెసర్ డాక్టర్ అబ్రహం లింకన్, చుక్కా వినయ్ కుమార్, కంచెల నాగభూషణం, వనిగల ప్రచీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో పలువురు శ్రామిక మహిళలను ఘనంగా సత్కరించారు. సుజాత, సలోమి, తాడికొండ శివమ్మ, మేరీ, కనకవల్లి, చొక్కా సుజాత, గ్రీష్మమ్మలను సత్కరించారు. కార్యక్రమాన్ని కె బెనహర్ బాబు, ఎం ప్రభాకర్లు పర్యవేక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంగణంలో జరుగుతున్న ఈ శ్రామిక మహిళా దినోత్సవానికి వచ్చిన మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ శ్రామిక మహిళలు అంటే ఏంటంటే మహిళలు జీవితంలో సగభాగం, ఆకాశంలో సగమని, లేకపోతే వేదాల్లో మహిళల్ని పూజించారని చెప్తున్న ఈ దేశంలో ఆర్థిక స్వేచ్ఛ లేకుండా ఇంకా దుర్భరమైన జీవితం జీవిస్తున్న శ్రామిక మహిళలను ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారికి మహిళలకున్న సంబంధం ఎటువంటిదంటే ఆయన ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే హిందూ కోడ్ బిల్ తేవాలన్నాడు. హిందూ కోడ్ బిల్ అంటే ఆర్థికంగా ఒక తల్లిదండ్రుల ఆస్తుల్లో ఆడపిల్లలకు కూడా సమానంగా ఉండాలని ఒక బిల్లు తెస్తే అప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకించారు. అందుకు ఆయన రిజైన్ చేశాడు. కాబట్టి గొప్ప స్త్రీ పక్షపాతి బాబాసాహెబ్ అంబేద్కర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకి
అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు సమాజంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి ఆమె కూడా సమాజంలో ఆర్థికమైనటువంటి వనరులను సంపాదించుకునే విధంగా మరి అందరితో సమానంగా ఆమె హక్కులను సాధించుకోవడం కోసం కృషి చేసినటువంటి మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పిస్తూ మరి స్త్రీలలో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులను కొంతమందిని సన్మానించడం జరిగింది. కారణం ఏంటంటే స్త్రీ సమాజంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని గుర్తించడం కోసం ఈరోజైనా కనీసం మన స్త్రీని మనస్ఫూర్తిగా గౌరవించి వాళ్ళని అభ్యున్నత స్థాయికి తీసుకెళ్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అజాస్త్ర దీపారాధన, దీక్షాధారణ, అంకురారోపణ, కుంభారాధన, నీరాజన, మంత్రపుష్ప వంటి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, కుంభారాధన, యుద్ధ హోమములు, గోవర్ధన స్వామి, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు, శ్రీ వికనసాచార్య శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు చతుర్దశ కలశ స్నాపన, విశేష స్థాపన, స్వామివారి జీవధ్వజ శిఖరంనకు పంచాంగ వ్యాధి వ్యాసము, క్షీరాజు వ్యాసము, హోమములు, మంత్రపుష్ప కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్యేశ్వరైనటువంటి శ్రీకృష్ణదేవరాయ సందర్శించినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆలయ ముఖమండప నవీకరణ చేసిన సందర్భంగా స్వామివారికి జీవోత్సవ శిఖరమునకు మరియు స్వామివారి విమాన గోపురములకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజున స్వామివారి విశ్వసేన పూజ, పుణ్యాహవాచన మరియు అగ్ని ప్రతిష్టాపన, యుక్తహోమములు, చతుర్థ కలశ స్థాపన, స్వామివారికి విశేష పంచామృత స్థాపన, అనంతరము నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం జరుగును. సాయంకాలము 6:30 నుండి శిఖరము, రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క నూతన ఉత్సవ విగ్రహము, ప్రభుత్వపరి కార్యక్రమం, ఊరేగింపు, గ్రామోత్సవము మరియు ధాన్యాదివాసము, పారమాత్మిక మహాశాంతి హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ముఖమండప నవీకరణ కార్యక్రమం, ఆలయ నవీకరణ జరిగి సుమారుగా 70 సంవత్సరాలు
క్రితం ఆలయాన్ని నవీకరణ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దాతల సహకారంతో సుమారుగా 70 లక్షల వ్యయంతో ఈ ముఖమండప నిర్మాణాన్ని స్వామివారి యమాలగోపున బొమ్మకొట్టును నిర్మించడం జరిగింది. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి ముఖమండప నిర్మాణం పూర్తయిన సందర్భంగా ధ్వజశిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభించబడ్డాయి. రేపు 10:54 ధ్వజశిఖర ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. దాతలకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం 10వ తారీఖు సోమవారం ఉదయం కళ్యాణం అయిపోయిన తర్వాత చేయబడింది. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పట్టణంలో కిరాణా దుకాణాలను సందర్శించి వ్యాపార అభివృద్ధి కలగాలని కోరుతూ ఆశీర్వచనం అందజేశారు. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వంటివి వచ్చిన తర్వాత చిన్న చిన్న కిరాణా దుకాణాలు వంటివి వ్యాపారాలు లేక దయనీయ పరిస్థితికి చేరుకుంటున్నాయని, యజమానులు దుకాణాలను మూసివేసి గుమస్తాలుగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నెలకొందని, ఇటువంటి తరుణంలో వాసవి అమ్మవారి ఆశీస్సులతో చిరు వ్యాపారులకు అష్టైశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుతూ ఆశీర్వచనం అందించినట్లు బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రజనీ గారు ప్లేట్ వచ్చేసి పర్లేదు. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అవతరించి 4000 సంవత్సరాలు పైగా అయినది. అమ్మవారి యొక్క ఆత్మార్పణ కూడా 4000 సంవత్సరాల క్రితమే జరిగింది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ మహోత్సవం ఈ సంవత్సరము అధికారికంగా ప్రకటించడం ఒక విశేషం. అందులో భాగంగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజు మన తెనాలిలో ఉన్న అందరూ కూడా వ్యాపారస్తులు షాపును సాయంత్రం పూట ఒక 4-5 గంటలు విరామం ఇచ్చి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి చేసే సేవల్లో ఊరేగింపులో పాల్గొవలసిందిగా కోరుచున్నామని మేము ప్రకటించాము. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దాంట్లో అమ్మవారి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా వాళ్ళ దుకాణాలన్నీ కూడా ఆ రోజు బంద్ చేసి అమ్మవారి దేవాలయంలోకి వచ్చి విశేషమైన సేవా కైంకర్యాలన్నీ కూడా చేసి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందారు. ప్రజ్ఞానంద స్వామీజీగా బాలస్వామి గారు తెనాల్లో ఉన్నారు. మరి వీరికి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతులు అయిన సందర్భంగా మరియు ఆ రోజు 31/3/2025 అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు మన షాపులు అందరూ కట్టివేయడం జరిగింది. మరి ఆ షాపులకి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందాలని స్వామి తలిచి ఈ రోజున ప్రతి షాపుని కూడా ఆశీర్వచనం ఇచ్చి షాపుకు ఇచ్చేసి షాపులో దీపారాధన చేసి షాపు యజమానులకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం తెనాల్లో జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మరింత బాగా మనం అందరం కూడా అమ్మవారి ఆత్మార్పణ దినం రోజు ఐకమత్యంగా కలిసి షాపులు కట్టేసి ఇలాంటి కార్యక్రమాన్ని మరింతగా చేద్దామనేది ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ లోక్ అదాలత్లో సుమారు 350 కేసులు పరిష్కారం.
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.